Was it the voice? Was it the fire burning in me? All of the noise turned into choirs of harmony. Left me with the pieces of forever that you broke. But since you left me alone, I've been high. హాయ్ హలో నమస్తే అమిగోస్, నేను మీ ప్రేమ్ సాయిదర్ అలియాస్ పిఎస్టీ ఫ్రమ్ ద ఛానల్ ఫాల్తూ క్రియేషన్స్. ఈరోజు నేను మా గ్యాంగ్ చిక్మంగళూరు దగ్గర నేత్రవతి పీక్ వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాం. కాకపోతే మేము స్టార్ట్ చేసిన ఈ ప్రయాణంలో చాలా చిక్కుముళ్ళు అయితే పడ్డాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చివరిదాకా అయితే చూడండి. ఇప్పుడు మేము వెళ్తున్నది నైస్ రోడ్. ఈ రోడ్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి స్టార్ట్ అయింది. మేము తుమ్కూరు రోడ్డుకి టోల్ తీసుకున్నాం. బైక్స్కి కూడా ఇక్కడ టోల్ తీసుకుంటారు, నాట్ ఓన్లీ ఫర్ కార్స్. మాకు తీసుకున్నదైతే 100 రూపీస్ తీసుకున్నాం. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి హస్సన్ మీదుగా ధర్మస్థలం వెళ్ళి అక్కడ నుంచి నేత్రవతి పీక్ వెళ్ళాలని మా ప్లాన్. సో హస్సన్ దాటి ముందుకు వెళ్ళగానే మనకు 70 కిలోమీటర్స్ ఘాట్ సెషన్ అయితే వచ్చింది. ఈ ఘాట్ రోడ్ అయితే మామూలుగా లేదు, దిమ్మ తిరిగిపోయింది. మధ్యలో ట్రాఫిక్స్ అంట, మధ్యలో అక్కడ ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో దానివల్ల మాకు చేరుకోవడం చాలా లేట్ అయింది. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయిన మేము నైట్ 2 o'clockకి ధర్మస్థలం చేరుకున్నాం. సో అక్కడే స్టే ఉండి ఎర్లీ మార్నింగ్ మా డెస్టినేషన్కి స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ అయ్యాం. రోడ్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయో అర్థమే కావట్లేదు. ఒకసారి చూస్తే విశాలంగా మంచిగా రోడ్స్ ఉంటాయి, తర్వాత చూస్తే బురద బురదగా ఉంటాయి. దారి మధ్యలో చిక్కుముళ్ళు ఎదురుపడతాయని చెప్పా కదా, ఆ ముళ్ళు రానే వచ్చాయి. మ్యాప్లో మాకు చూపిస్తున్న ప్రకారం అయితే మేము ఈ రోడ్లోనే వెళ్ళాలి, కానీ ఈ రోడ్లో అడ్డంగా ఒక వాగు ఉంది. ఆ వాగుని దాటి అవతలకు వెళ్ళలేము. కొట్టుకుపోయిద్ది.
మేము చూసిన ప్రకారం అయితే ధర్మస్థలం నుంచి నేత్రావతి పీక్కి చాలా దగ్గరగా ఉండింది. అంటే మ్యాప్లో ధర్మస్థలం నుంచి నేత్రావతి పీక్ అని డైరెక్ట్గా టైప్ చేసాం. సో 14 to 15 కిలోమీటర్స్ చూపించింది. కానీ ఇక్కడికి వచ్చాక ఏం తెలిసిందంటే ఆ పీక్ వ్యూ మాత్రమే ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఆ కొండ ఉంది కదా, ఆ వ్యూ మాత్రమే చూపిస్తుంది. కానీ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అది కాదు. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఈ కొండ నుంచి అటువైపుగా ఉంది. సో అటువైపుకి వెళ్ళాలంటే మేము మరీ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అలా అవ్వదని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగాం, ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఏదైనా ఉందా అంటే, సో కొండలో నుంచి మీరు వెళ్ళొచ్చు అని ఇక్కడ జనాలు చెప్పారు. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి చూద్దాంలే ఎలా ఉంటుందో అని స్టార్ట్ అయ్యాం. నాట్ షూర్ బ్రో. ఈ రోడ్డు స్టార్టింగ్ చూడగానే అర్థమైంది వీ కాంట్ మేక్ ఇట్ అని. కానీ మా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేద్దాం ఏముంది అన్నారు. టచ్ మీ నాట్ ప్లాంట్ ఎవరికైనా తెలుసా? నేనైతే చిన్నప్పుడు మా స్కూల్లో ఎప్పుడో చూసా, తర్వాత ఇప్పుడు చూస్తున్నా. కాసేపు రైడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ప్రతి 50 or 100 మీటర్స్కి మేము దిగి నడవాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం బైక్స్లో వెళ్తున్నారు, మేము దిగి నడుచుకుంటా కాసేపు వెళ్ళి తర్వాత మరి బైక్స్ ఎక్కాల్సి వస్తుంది, ఎందుకంటే రోడ్స్ అలా ఉన్నాయి. స్లో డౌన్ ఓన్లీ 1%. బ్రో వెళ్తామంటావా? ఏంది బ్రో, లోయలున్నాయి అన్నీ. మేము వెళ్తున్న రోడ్డు మొత్తం లోయ ప్రాంతమే, చుట్టూ ఎటు చూసినా లోయలే. అది మరి చిన్నవి కూడా కాదు, నార్మలా. భయంకరం రా సామే. ఏం తక్కువ బ్రో, ఎంత ఉంది. ఇక్కడే అసలు సిసలైన టాస్క్. ఈ రోడ్డు చూడ్డానికి వీడియోలో మాత్రం ఏదో స్ట్రైట్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ చాలా ఎత్తుగా అయితే ఉంది ఇది. ఈ రోడ్డు క్రాస్ చేయగానే నెక్స్ట్ సేమ్ అలానే, ఈ ఎత్తు ఎక్కంగానే నెక్స్ట్ కూడా సేమ్ అలాంటి ఎత్తే ఉంది. కాలు నడుకొస్తారా మేము? ఏంది బ్రో, భయం వేస్తుంది బ్రో చూస్తుంటే. వెయిట్ పడిందా? చాలా పెద్ద మిస్టేక్స్ చేసేసినాం. ఎక్కడో వెళ్ళాల్సిన ట్రెక్కింగ్ పాయింట్ ఈడ దాకా వచ్చినాం. బ్రో బాగుందా బ్రో? బ్రో డోంట్ బ్రింగ్ యువర్ బైక్, యూ కీప్ ఇట్ దేర్. ఆపచ్చా? ఓకే కమ్,
హియర్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ స్టాప్. కమ్. మా అవస్థలు రావాలి రాని బ్రో. ఎట్లా లేపాలంటే దీన్ని ఎట్లా లేపాలి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేరు పెడతాను నువ్వు పడ్డా అంటున్నాడు. Why you slided it? No, here. Slided here. Tippu sir. అంతే వదిలేసి. It's in gear, right? One second. Wait. Bro, ఆ గ్రూప్ పక్కన పెట్టలే బ్రో. Okay. No. Clutch. One second. Where you want to go? Below or above? Below. First we need to go above, then below. Wait. Then I should Wait. I'll also come. Just. Come. Sit. Drive. Sit, bro. Nothing happens. Just take there. Okay. Nothing. It's all not bad. Okay. Bro. రోడ్ అయితే చాలా ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ లైక్ బైక్ ముందు రావడానికి కొంచెం కష్టపడింది. తగిలిందా? మెడికల్ థింగ్స్. జీవితం. వాట్ ఈస్ దట్ బ్రో? వి డోంట్ నో. Maybe Hanuman got na సంజీవని. Didn't switched off his ABS. ఏబిఎస్ ఆఫ్ చేయాలా? ఓకే. Come on. No. Okay. ఆఫ్ చేసావా? ఇప్పుడు రైడర్ చిరు, సే హాయ్. No need to switch on engine. నో. ఇంకా ఈ రోడ్లో అసలు ముందుకు సాగడానికి అవ్వదని చెప్పి వెనక్కి అయితే వెళ్తున్నాం. ఇలాంటి రాళ్ళు ఎక్కియాలంటే అవుతుందా బ్రో? వాన పడితే అసలు ఏంటి పరిస్థితి? హెక్టిక్ డే. తలనొప్పి, బుర్రపాడు. Yeah, guys are coming. Yeah, they are coming. Go there. Put one side weight and one side only. We need more height. వీడియో ఇప్పుడు చాలేదంటే ఇంకెంత ఉండాలి మనకి. ఇప్పుడు హిమాలయ ఎక్కువ మనకి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళాలి బ్రో, వెళ్ళాల్సింది అక్కడ, మనం వచ్చింది ఇక్కడ. అబ్బా. హే బ్రో కూర్చోవాలా బ్రో? ఆశుందా ప్రాణం మీద అంట. ఫస్ట్ ఈ లోయ చూడంగానే భయం అయింది బ్రో. ఎట్లుంది చూడు. పడితే అంతే బ్రో, ఇంకేం లే. ఇక్కడంతా పక్కన లోయలు. అంతా లోయే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దండం. లిటిల్ గ్లిమ్స్. బైక్ స్టార్ట్ చేయకుండానే ఈ డౌన్కి అయితే బైక్ వెళ్ళిపోతుంది. ఆ పక్కన బర్డ్ సౌండ్స్ అయితే చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి.
అక్కడ నుంచి ఇంత ట్రావెల్ చేసి ఇంత టైం స్పెండ్ చేసి ఇది మొత్తం వేస్ట్ అయిపోయిందిరా బాబు అనుకునే టైం లోపే మాకైతే ట్రెషర్ హంట్ లాగా ఒక ప్లేస్ అయితే కనపడింది. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ వీడియోని సండే అయితే నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ ప్లేస్ అయితే 4.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది. సో 4.5 కిలోమీటర్ ట్రెక్ చేసిన తర్వాత మాకు ఆ ప్లేస్ దొరికింది. సో సండే ఆ వ్లాగ్ని అయితే మిస్ అవ్వకండి, దానికోసం వెయిట్ చేయండి.